ఈరోజు మాదక ద్రవ్యాలు అంటే ఏమిటో పూర్తి విషయాలు తెలుసుకుందాం. మాదక ద్రవ్యాలు అనగా మానవ శరీరానికి మిక్కిలి హాని కలిగించే కొన్ని పదార్థాలు. వీటిని ప్రపంచమంతా డ్రగ్స్ అని వ్యవహరిస్తారు. మాదక ద్రవ్యాల వాడకం ఒక ప్రమాదకరమైన వ్యసనం. ఈనాటి యువతరాన్ని దారి మళ్లించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం తీవ్రమైనది. ధూమపానం, మద్యపానం వంటి వ్యసనాల కన్నా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 5.6% జనాభా అనగా 185 మిలియన్ల మంది ఇలా మాదక ద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు అంచనాలు తెలుపుతున్నాయి. మాదక ద్రవ్యాలలో చాలా రకాలున్నాయి. నల్లమందు, మార్ఫిన్, హెరాయిన్, చెరస్, గంజాయి, మారిజువానా, కొకైన్, ఎల్ఎస్డి మొదలైనవి ముఖ్యమైనవి. మాదక ద్రవ్యాలు నల్లబజారులో అందుబాటులో ఉంటున్నాయి. వీనికి వివిధ ప్రాంతాల్లో సంకేతనామాలతో చలామణి అవుతుంటాయి. ఇలా అక్రమ వ్యాపారాలు, దొంగ రవాణాకు పాల్పడుతూ కోట్లాది రూపాయల్ని గడిస్తుంటే మన యువత వానిని వినియోగిస్తూ చెడిపోయి దేశానికి ద్రోహం చేస్తుంది. వీటికి అలవాటు పడిన విద్యార్థులు, యువకులు చదువులు వదిలి సర్వస్వం కోల్పోయి నిర్భాగ్యులవుతున్నారు. ఒకసారి దీనికి బానిసలైన తరువాత వీరిని సంపాదించడానికి ఎంతటి అకృత్యాలు, నేరాలు చేయటానికి కూడా వెనకాడరు. మాదక ద్రవ్యాల నిరోధానికి భారత ప్రభుత్వం నార్కోటిక్స్, డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్స్టాన్సెస్ చట్టాన్ని చేసింది. ఈ మత్తుమందులు పండించేవారు, వ్యాపారం చేసేవారు, కలిగి ఉన్నవారు చట్టపరంగా కఠినంగా శిక్షార్హులు. ఇలాంటి వ్యసనపరుల్ని మళ్ళీ మామూలు మనుషుల్ని చేయటం చాలా కష్టమైన పని. వీరిని డ్రగ్ అడిక్షన్ కేంద్రాలు, మానసిక వైద్యుల ద్వారా చికిత్స చేసి కాపాడవచ్చును. పిల్లలు మరియు టీనేజర్లలో మాదక ద్రవ్య దుర్వినియోగాన్ని ఎలా నివారించాలి? మీ పిల్లలు మరియు యుక్త వయస్కులలో మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని నివారించడానికి ఈ 3 చర్యలు తీసుకోండి. 1. సంభాషించండి, అంటే మాట్లాడండి. మాదక ద్రవ్యాల వాడకం మరియు దుర్వినియోగం వల్ల కలిగే నష్టాల గురించి మీ పిల్లలతో బాగా మాట్లాడండి. 2. వినండి. ముందు మీ పిల్లలు తోటివారి ఒత్తిడి గురించి మాట్లాడేటప్పుడు మంచి శ్రోతగా ఉండండి మరియు దానిని నిరోధించడానికి వారు చేసే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వండి. మంచి ఉదాహరణను చూపండి. మద్యం లేదా వ్యసనపరుడైన మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేయవద్దు. మాదక ద్రవ్యాలను దుర్వినియోగం చేసే తల్లిదండ్రుల పిల్లలు మాదక ద్రవ్య వ్యసనానికి గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 3. బంధాన్ని బలోపేతం చేసుకోండి. మీ పిల్లలతో బాగా క్లోజ్గా మాట్లాడండి. మీకు మరియు మీ బిడ్డకు మధ్య బలమైన, స్థిరమైన బంధం ఉంటే మీ బిడ్డ మాదక ద్రవ్యాలను ఉపయోగించే లేదా దుర్వినియోగం చేసే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు: 1. అంటువ్యాధి బారిన పడటం. మాదక ద్రవ్యాలకు బానిసైన వ్యక్తులు అసురక్షిత లైంగిక సంబంధం ద్వారా లేదా ఇతరులతో సూదులు పంచుకోవడం ద్వారా హెచ్ఐవి వంటి అంటువ్యాధిన బారిన పడే అవకాశం ఉంది. 2. ఇతర ఆరోగ్య సమస్యలు. మాదక ద్రవ్య వ్యసనం స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక మానసిక మరియు శారీరక ఆరోగ్య సమస్యలకు
దారితీస్తుంది. ఇవి ఏ మందు తీసుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటాయి. 3. ప్రమాదాలు. మాదక ద్రవ్యాలకు బానిసలైన వ్యక్తులు వాటి ప్రభావంలో ఉన్నప్పుడు వాహనాలు నడపడానికి లేదా ఇతర ప్రమాదకరమైన కార్యకలాపాలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. 4. ఆత్మహత్య. మాదక ద్రవ్యాలకు బానిసలైన వ్యక్తులు బానిస కాని వ్యక్తుల కంటే ఎక్కువగా ఆత్మహత్య ద్వారా మరణిస్తారు. 5. కుటుంబ సమస్యలు. ప్రవర్తన మార్పులు, సంబంధం లేదా కుటుంబ సంఘర్షణ మరియు కస్టడీ సమస్యలకు దారితీయవచ్చు. 6. పని సమస్యలు. మాదక ద్రవ్యాల వినియోగం పనిలో పనితీరు తగ్గటం, గైర్హాజరు కావటం మరియు చివరికి ఉపాధి కోల్పోవడం వంటి వాటికి కారణమవుతుంది. 7. పాఠశాలలో సమస్యలు. మాదక ద్రవ్యాల వినియోగం విద్యా పనితీరు మరియు పాఠశాలలో రాణించడానికి ప్రేరణను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. 8. చట్టపరమైన సమస్యలు. మాదక ద్రవ్యాల వినియోగదారులకు చట్టపరమైన సమస్యలు సర్వసాధారణం మరియు చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాలను కొనడం లేదా కలిగి ఉండటం, మాదక ద్రవ్య వ్యసనానికి మద్దతుగా దొంగిలించడం, మాదక ద్రవ్యాలు లేదా మద్యం ప్రభావంతో వాహనం నడపడం లేదా పిల్లల సంరక్షణపై వివాదాలు వంటి వాటి నుండి ఇవి ఉత్పన్నమవుతాయి. 9. ఆర్థిక సమస్యలు. మాదక ద్రవ్యాల వాడకానికి మద్దతుగా డబ్బు ఖర్చు చేయటం వల్ల ఇతర అవసరాల నుండి డబ్బు పోతుంది, అప్పులకు దారితీయవచ్చు మరియు చట్టవిరుద్ధమైన లేదా అనైతిక ప్రవర్తనలకు దారితీయవచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండండి.